శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 8 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు చాలా రోజులు ఉన్నటువంటి సమస్యలు అనేవి రేపటి రోజున తీరేటువంటి అవకాశాలు రేపటి రోజున బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున ఊరట కనిపించబోతుంది. ఇంట్లో కానీ వృత్తిపరంగా కానీ మీకైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరికేటువంటి అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు బంధువులతో చక్కగా మిత్రులతో సంతోషంగా గడపబోతున్నారు. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మీకైతే చాలా అంటే రేపటి రోజున విశేషమైనటువంటి ఆదరణ అయితే లభించబోతుంది. ఎంతటి వారినైనా కానీ మీరు ఆకర్షించేటువంటి సత్తాను కలిగి ఉంటారు. నిరుద్యోగులు ఉపాధి మార్గాలను అయితే తప్పకుండా పొందబోతున్నారు. సేవా కార్యక్రమాలపైన మీరు రేపటి రోజున ఆసక్తిని కూడా కనబరబోతున్నారండి. అలాగే భూములు వాహనాలను మీరు కొనుగోలు కూడా చేయబోతున్నారు. పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించబోతున్నారు. ఇక వ్యాపారవేత్తలకైతే రేపటి రోజున మీ వ్యాపారాలు అనేవి చాలా బాగా లాభసాటిగా సాగబోతున్నాయండి. ఉద్యోగులు ఉండేటువంటి సమస్యలు కూడా తీరబోతున్నాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు అలాగే విదేశీ పర్యటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే కూడా అందుకోబోతున్నారు. మహిళలకు రేపటి రోజున ఆస్తి లాభము కనిపిస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకైతే రేపటి రోజున పరిస్థితులు అనేవి బాగా అనుకూలించబోతున్నాయి. మీకు పనుల్లో కూడా పురోగతి లభించబోతుందండి. సంఘంలో పరపతి కూడా బాగా పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అయితే రేపటి రోజున హోదాలు తగ్గేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అంటే మీ యొక్క కృషికి అంకిత భావంతో మీరు సంతోషంగా ఉండబోతున్నారని, ముఖ్యంగా ఉన్నతాధికారులను మీరు రేపటి రోజున మీ యొక్క పని శైలిలో కానీ ఆశ్చర్యపరచబోతున్నారు. మరొక వైపు ఎవరితోనూ కూడా మీరు వాదించవలసినటువంటి అవసరం అయితే కూడా లేదండి. ఇది కళాత్మక నైపుణ్యాలతో ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా గొప్ప స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క ప్రత్యర్థుల పట్ల మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. మీ విలాసాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కూడా రేపటి రోజున మీరు కొనుగోలు చేసేటువంటి వీలైతే కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున అయితే మీరు ఈ రాశి వారికి మిత్రులు సహచరుల యొక్క సహకారాలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా అయితే మీకు లాభదాయకమైనటువంటి సమాచారం అనేది పొందబోతున్నారు. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని మీరైతే విజయవంతంగా దాటబోతున్నారండి. అలాగే మీరైతే ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు అంటే మీరు ఎటు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఖచ్చితంగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుడితే అన్నిసార్లు మీరు జపించడం మాత్రం మర్చిపోకండి. దగ్గరలో ఏమైనా మహాలక్ష్మి గుడి ఉంటే చక్కగా గుడికి వెళ్ళి మహాలక్ష్మి పేరు మీద కుంకుమార్చన చేసుకోండి. చాలా మంచిది. ఇక మీకు తగిన రకాల మీరు మస్తాన్ తగిన విధంగా మీతో స్నేహం చేసేవారు కూడా రేపటి రోజు మీకు పరిచయం కాబోతున్నారు. అలా నూతన వ్యక్తితో ఒక మంచి పరిచయం కాస్త అది స్నేహంగా కావచ్చు, లేదంటే ప్రేమగా కావచ్చు, ఇలా మీ జీవితానికి సంబంధించిన ఒక భాగస్వామిగా ముడిపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితులతో రేపటి రోజున మీరు మీ మనసులో ఉన్నటువంటి చాలా బోలైనటువంటి విషయాలు కూడా పంచుకొని వారితో చాలా రిలాక్స్ అవుతారనమాట. అయితే కొంతమంది వ్యక్తులు అయితే మీ మనసుకు కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా వారి ప్రవర్తన ఉండబోతుందండి. అది కూడా కేవలము మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గం కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీ మీద చాలా రోజుల నుండి కక్ష సాధింపు చర్యలు చేయటము, లేదంటే మీతో పాటు అంటే మీరు కొంచెం నలుగురికి కూడా ఉన్నతంగా కనిపించడం చూసి మీ యొక్క ఉన్నతికి అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక తట్టుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద నిందారోపణలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ నిందారోపణలకు మీ మనసు కాస్త ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అయినప్పటికీ కూడా మీరు వెంటనే వాటన్నిటిని కూడా జయిస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే ఇదంతా కూడా ఎందుకంటే రేపటి రోజున మీరు ముందే తెలుసుకొని ఆ వ్యక్తులు కాడ కనుక్కొని అనుకోండి ఆ వ్యక్తులు ఏంటనేది వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది అసలు ఎవరనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి. ఎందుకంటే గతంలో నుండి కూడా మీరు మీ మీద అనేక సార్లు శత్రుభావంతో కూడా ఎన్నోసార్లు మీ మీద తగాదాలు పెట్టుకోవడము కావచ్చు, లేదంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక నలుగురు ముందు కూడా మిమ్మల్ని తక్కువగా మాట్లాడడం కావచ్చు, ఇటువంటివి చేసి ఉన్నటువంటి వ్యక్తులే అనమాట. కాబట్టి వారికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిది.
మంచిదండి. ఇక అలాగే తల్లిదండ్రులైనా లేదంటే తోబుట్టువులైనా కానీ వారి వంతుగా రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయబోతున్నారు. అంటే మాట సహాయం కావచ్చు, లేదంటే ధన సహాయం కావచ్చు. ఇలా ఎవరైనా కానీ రక్త సంబంధికుల వల్ల మీరు రేపటి రోజున ఒక సహాయాన్ని కూడా పొందబోతున్నారు. అలాగే మీరు చాలా రోజుల నుండి కూడా అంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదంటే కొన్ని ఏదైనా మీ బాధకు గురయ్యేటువంటి కొంత మీకు గతంలో మిగిలినటువంటి చేదు అనుభవాల వల్ల మరి ఆ యొక్క గతంలో గాయపరిచినటువంటి చేదు అనుభవాలన్నీ కూడా రేపటి రోజున ఒక కొలిక్కి రాబోతున్నాయి. అంటే మీకు ఇంక పూర్తిగా ఇది జరగదు అనుకొని చెప్పి వదిలేసినటువంటి పనిని సైతం రేపటి రోజున తిరిగి ప్రారంభించడము, దానివల్ల కొంచెం మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావటము. దీని ద్వారా ఏంటంటే అయ్యయ్యో చాలా రోజుల నుండి ఫేస్ చేసుకున్నామే, ఈ పని చేసుకున్నా బాగుండేది, ఈ పాటికి ఒక రూపాయి వచ్చిండేదేమో అనుకునేటువంటి భావన మీకైతే ఏర్పడుతుందన్నమాట. అలాగే రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటా అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని చెప్పి ఒక పాజిటివిటీని మీరు మీ ఊరుగా ఏర్పరచుకుంటారు. ఇక అలాగే రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి ఒక వింత సంఘటన కూడా ఎదురవుతుందండి. అంటే మీ దగ్గర బంధువు కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి మీ దగ్గర నుండి మీకు ఏదైనా కానీ ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త కూడా మిమ్మల్ని కొంచెం తికమక గురి చేసినటువంటి వార్త అయితే అనమాట. అంటే మీరు నిజంగా ఆ పని మేము చేశామా, లేదంటే మా అమ్మలను ఏదైనా బ్లేమ్ చేయడానికి ఇలా చేస్తున్నారా అనుకునేటువంటి ఒక వింత వార్త, ఒక వింత సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కాబోతుంది. అంటే మీరు చేయవలసినటువంటి పని ఎవరో కొంతమంది వ్యక్తులు మీరు చేశారు, మీరు ఇలా మాట్లాడారని చెప్పి మిమ్మల్ని ఒక బ్లేమ్ చేసే విధంగా అయితే రేపటి రోజున మీ గురించి మాట్లాడిపోతున్నారు. చక్కగా రేపటి రోజున మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని, రేపు ఎటు వరలక్ష్మి వ్రతం కాబట్టి శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం కాబట్టి చక్కగా ఇంటిల్లపాది కూడా స్నానం చేసేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవటం మాత్రం మరొకండి. ఇంట్లో రేపటి రోజున ఇల్లు ఎంత కలకల్లాడితే మన ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది చక్కగా లభిస్తుందండి. మన ఇల్లే మనకి ఇంట్లో ఉన్న మనశ్శాంతిని అనుకోవచ్చు. రేపటి రోజున చక్కగా అందరూ కూడా చక్కగా స్నానం చేస్తారు, ఇంట్లో దీపం పెట్టుకొని లక్ష్మీదేవి ఎంత వీలైతే అంతవరకు మీ మనసును బాధపరిచే విధంగా లేకుండా మీ మనసంతా కూడా దేవుడి మీద నిమగ్నమైపోయే విధంగా అయితే రేపటి రోజున మీరు ఉంటే కనుక మీ మనసుకు వచ్చిన ఆందోళన అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. ఇక ఏమిటంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని చాలాగా పబ్లిసిటీ కూడా చేస్తూ ఉన్నారు, తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక తర్వాత ఒక విధమైనటువంటి సహాయం కూడా చేయలేదు, కానీ మీ గురించి మాత్రం బయట ప్రచారాలు కూడా నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. కనుక మీరు రేపటి రోజున ఖచ్చితంగా మాత్రము ఎంత వీలుంటే అంత పూజ చేసుకోవడం మాత్రం మరవకండి. మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే మీ మనసు కూడా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. రేపటి రోజు మీరు ఈ మాట చేసి చూడండి. ఇంకా అటువంటి వ్యక్తులు కొంచెం మీరు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి. అది ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందండి. అటువంటి వ్యక్తులు ఎలా తెలుసుకోవాలి, మేము మాకెలా తెలుస్తుందని మాత్రం చెప్పకండి. ఎందుకంటే మనిషి మన నడకను బట్టి మనం ఒక ఆలోచనకు రాగలము. వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా 1-2 సార్లు కాకపోయినా 5వ సారి అయినా వాళ్ళు ఏమిటనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుందండి. ఎన్నిసార్లు దెబ్బలు తింటాము, ఒకసారి తింటాము, 2 సార్లు తింటాము. జీవితంలో ప్రతిసారి దెబ్బతిన్నప్పుడు ఒక వ్యక్తి బిహేవియర్ అనేది పూర్తిగా అండర్స్టాండ్మెంట్కి అయితే వచ్చేయగలరనమాట. ఆ వ్యక్తిని ఖచ్చితంగా తెలుసుకొని ఆ వ్యక్తిని మీరు దూరంగా పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆ వ్యక్తి లోపల బయట 2 రకాలుగా అయితే ఉంటున్నారు. ఆ వ్యక్తి మాట తీరును కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రాశిపరంగా చూసినట్లయితే కనుక అటువంటి జ్ఞానం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎదుటివారి ముఖకవళికలను కూడా ఈ రాశి వారు చాలా చక్కగా కనిపెట్టేయగలరు. అలాంటి సత్తా ఈ రాశి వరకు ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే రేపటి రోజున మీకు విపరీతమైన లాభాలు కూడా రాబోతున్నాయి. అది మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభాలు అయితే వస్తాయండి. అలాగే కొంచెం డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ధనంలోనే కాస్త అంటే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పుడు కూడా ఏంటంటే అవి కూడా రేపటి రోజున ఒక కొలిక్ అయితే వస్తాయి. అంటే మీ చేతిలో డబ్బు ఉండటము, మీకు అవసరానికి సరిపడా డబ్బు ఉండటం అని అర్థం అండి. ఇలా మీకు ఏదైతే అవసరం తీరడానికి డబ్బు కావాలని చెప్పి భగవంతుని వేడుకున్నారో దానికి సంబంధించినటువంటి ధన సమస్యలు అనేవి రేపటి రోజున మీకు కనిపించావని అర్థం అనమాట. ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు జాతకం ప్రకారము గోచరిస్తున్నాయండి. మరి తెలుస్తుందా కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.